అన్నదమ్ములు ఉన్నారు, రాంప్రసాద్ శ్యాంప్రసాద్. రాంప్రసాద్కి పెళ్ళైంది, 2 పిల్లలు. శ్యాంప్రసాద్కి పెళ్ళైంది, 2 పిల్లలు. రాంప్రసాద్ భార్య తోడికోడలు అయిపోయి మన వల్ల సహజం కదా గొడవ పెట్టుకోవడం. ఇద్దరికి పడలేదు, కోర్టులో ఆస్తి, ఇద్దరు విడిపోయినారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక అబ్దుల్లా వచ్చింది బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా ముస్లింలు అనుకోండి. అంటే 4 భార్యలు ఉన్నారు, 18 మంది పిల్లలు ఉన్నారు. రాంప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిన తర్వాత రాంప్రసాద్ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే తింటుండే అన్నట్టు అబ్దుల్లా. అప్పుడు అడిగినట్టు రాంప్రసాద్ భార్య, సార్ నేను ఇట్లా తింటుంటే నీకు కోపం వస్తలేదు అబ్దుల్లా అంటే, ఎందుకు కోపం వస్తుంది మేడం, సార్ పని చేసేది నా భార్య నా పిల్లల కోసమే కదా. అనగానే అప్పుడు రాంప్రసాద్ అడిగింది, మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు, నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అని అన్నాడు. అంటే మేడం వీడు ఎంత తెలివైనాడు అంటే వీనికి స్ట్రాటజీ ఉంది, వీనికి ప్లానింగ్ ఉంది, ఇంకొక ఎజెండా ఉంది. శ్యాంప్రసాద్ రాంప్రసాద్ ఇద్దరు కలిసి పని చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఆఫీస్లో ఈయనకు బిజినెస్కి, అక్కడ ఆయనకు బిజినెస్కి. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాదు కదా సహజంగా. తోడుకోడలకు రాదు, ఫ్యామిలీ వేరే ఉంటుంది కదా, అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ ఉంది. చెప్తున్నాడు, రేపు నాకు 18 మంది పిల్లలలో నాకు 9 మంది కొడుకులు ఉన్నారు, ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకటి నీ కూతుర్ని లైన్లు ఇస్తాడు, లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు, పోతాడు. అరే నా చెల్లెని ఎట్లా వేసుకోపోతారా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు, నీకు లింగులు ఇట్టుకోమనుకుంటే ఒకటే కొడుకు, నాకేమో 8 మంది కొడుకులే. వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయింది అనుకో, నీ కూతుర్ని వేసుకుంటే 50% వస్తే నీ కొడుకు పోతే 100% వచ్చే. 1 2 అక్కడ మీ మరిది ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే. నీ మరిది కూతురు నీ కూతురు బాగా క్లోజ్. సో ఆ పిల్లని కూడా మావాడు ఎవడో డ్రైవ్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం, అక్క ఉన్న నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వస్తుంది. అక్కడి నుంచి ఇంత ఆస్తి వచ్చాయి. అసలు మీ మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో 2/3 నాకే వచ్చాయి. మీరు అంతా నా కోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి, దేని గురించి బాధపడాలి, పిల్లల్ని అనుకుంటే అయిపోతుంది.